వాల్మీకి రామాయణం ఆధారంగా లంకా యుద్ధం చివరి దశకు చేరుకుంది. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వంటి మహావీరులు మరణించారు. ఇప్పుడు రావణాసురుడు స్వయంగా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. శ్రీరాముడు, రావణుడు మధ్య భీకరమైన యుద్ధం అనేక రోజులుగా కొనసాగుతోంది. రావణాసురుడు ఎన్నో దివ్యాస్త్రాలను ప్రయోగిస్తుండగా శ్రీరాముడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ నిరంతర యుద్ధం వల్ల శ్రీరాముడు కొంత అలసిపోయాడు. యుద్ధభూమిలో నిలబడి ఎదురుగా నిల్చునున్న రావణాసురుడిని చూస్తూ తదుపరి వ్యూహాన్ని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, మహర్షులు ఆకాశంలో చేరి ఈ మహాయుద్ధాన్ని చూస్తున్నారు. ధర్మం అధర్మంపై విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు. అప్పుడు దక్షిణ దిక్కుకు అధిపతిగా ప్రసిద్ధుడైన మహాతపస్వి అగస్త్య మహర్షి యుద్ధరంగానికి వచ్చారు. ఆయన్ని చూసి దేవతలంతా నమస్కరించారు. అగస్త్యుడు శ్రీరాముని సమీపించి స్నేహపూర్వకంగా ఇలా అన్నారు: ఓ రామా, మహానుభావ, నీవు వినవలసిన ఒక నిత్యమైన పరమ రహస్యమైన స్తోత్రాన్ని చెప్తాను. దీనిని జపిస్తే యుద్ధంలో శత్రువులందరినీ జయిస్తావు. ఇది ఆదిత్య హృదయం అనే పవిత్రమైన స్తోత్రం. సూర్యుడే సమస్త లోకాలకు జీవాధారం. దేవతలందరి శక్తి ఆయనలోనే ఉంది. బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్ర, యమ, వరుణ, కుబేర, అగ్ని, చంద్రుడు, వాయువు అందరి తేజస్సు సూర్యునిలో నిండి ఉంది. ఆయనే చీకటిని తొలగించేవాడు, కాలచక్రాన్ని నడిపేవాడు, వర్షాలను కురిపించేవాడు, పంటలను పండించేవాడు, జీవులందరికీ ప్రాణశక్తిని ప్రసాదించేవాడు. అనంతరం అగస్త్య మహర్షి 31 శ్లోకాలతో కూడిన ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పూర్తిగా ఉపదేశించారు. చివరగా ఇలా అన్నారు: ఓ రఘునందన, ఈ స్తోత్రాన్ని 3 మార్లు జపించు. నీ దుఃఖం తొలగిపోతుంది. విజయం తప్పకుండా నీదే అవుతుంది. అగస్త్య మహర్షి ఉపదేశం ముగిసిన తర్వాత శ్రీరాముడు ఆచమనం చేసి మనస్సును ఏకాగ్రం చేసుకుని తూర్పు దిశలో ప్రకాశిస్తున్న సూర్యభగవానునికి నమస్కరించాడు. ఆదిత్య హృదయాన్ని 3 సార్లు భక్తితో జపించాడు. ఆ స్తోత్ర ప్రభావంతో ఆయనలోని అలసట పూర్తిగా తొలగిపోయింది. ధైర్యం, ఉత్సాహం, పరాక్రమం అనేక రెట్లు పెరిగింది. ముఖం తేజస్సుతో ప్రకాశించింది. అప్పుడు సూర్యుడు దేవతల సమక్షంలో శ్రీరామును చూసి సంతోషించి ఆశీర్వదిస్తూ, రామా, ఆలస్యం చెయ్యకు. ఇప్పుడు రావణాసురుణ్ణి సంహరించి విజయాన్ని సాధించు అని అభయం ఇచ్చాడు. శ్రీరాముడు తన కోదండాన్ని బిగించి మళ్ళీ యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. రావణుడితో ఘోర ద్వంద్వ యుద్ధం జరిగింది. ఇద్దరు అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించారు. ఆ సమయంలో దేవేంద్రుని రథసారథి మాతలి శ్రీరామునితో ఇలా అన్నాడు: రామా, రావణుని సంహరించాల్సిన సమయం ఆసన్నమైంది. బ్రహ్మదేవుడు ప్రసాదించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు. శ్రీరాముడు మహర్షుల నుండి పొందిన బ్రహ్మాస్త్రమును మంత్రపూర్వకంగా సంధించాడు. ఆ దివ్యాస్త్రం అగ్నిజ్వాలల వలె దూసుకెళ్ళి రావణుని వక్షస్థలాన్ని ఛేదించింది. రావణాసురుడు రథం నుండి నేలపై పడిపోయి ప్రాణాలు విడిచాడు. రావణుని మరణంతో దేవతలు ధర్మం విజయం సాధించింది అంటూ ఆనందించారు. ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది. గంధర్వులు గానం చేశారు. మహర్షులు శ్రీరాముని స్తుతించారు. ఇలా అగస్త్య మహర్షి ఉపదేశించిన ఆదిత్య హృదయం శ్రీరామునికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, విజయాన్ని ప్రసాదించిన పవిత్ర స్తోత్రంగా రామాయణంలో వర్ణించబడింది. ఇది నేటికి హిందూ సాంప్రదాయంలో అత్యంత శ్రద్ధతో పారాయణ చేయబడే స్తోత్రాలలో ఒకటిగా భావించబడుతోంది. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం
నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.